హాయ్, వెల్కమ్ టు బైబుల్ భాష్యం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని సెలవివ్వబడ్డది. ఇక్కడ నిర్మించి అన్నటువంటి ఈ పదాన్ని హీబ్రూ భాషలో యాసర్గా మనం చూస్తాం. యాసర్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే రూపకల్పన చేయుట లేదా ఆకారం ఇచ్చుట అనేటువంటి అర్థాలు ప్రాథమికంగా. లెక్సికన్ వివరాల అనుసారంగా హీబ్రూ పదమైనటువంటి ఇటు యాసర్ ఉచ్చారణ అనుసారణీయంగా యాసర్ అని ఉచ్చరించబడుతున్నది. ఇది మూలధాతువు అయినటువంటి యా స ర్ అనేటువంటి 3 పదాల యొక్క సమ్మిళితం. అయితే ఇది పదవర్గంలో ఇది క్రియాత్మకమైనటువంటి పదంగా మనం నేర్చుకుంటాం. ప్రాథమిక అర్థము యాసర్ అన్నటువంటి హీబ్రూ పదానికి రూపకల్పన చేయుట, యాసర్ అనగా ఆకారం ఇవ్వుట, యాసర్ అనగా మలుచుట, యాసర్ అనగా నిర్మించుట అని దీని యొక్క అర్థం. అయితే సమానమైనటువంటి పద అర్థాల్లో శబ్ద ఉత్పత్తి శాస్త్రం అనుసారంగా మూల భావము యాసర్ అనగా ఒత్తిడితో మలచుట లేదా చేతితో ఆకారము చేయుట అని దీని యొక్క మూల భావము. అనంతరము అకాడియన్ భాషలో దీనిని ఎసేరు అని సంబోధించబడింది. ఎసేరు అనగా రూపకల్పన చేయుట. ఆ విధంగా ఉగారిటిక్ టెక్స్ట్లో ఎసర్ అనగా మలచుట. అరాబిక్ భాషలో దీన్ని సవారా అనగా రూపం ఇవ్వుట, సవారా అనగా ప్రతిబింబం ఇవ్వుట. ఆ విధంగానే అరామిక్ మరియు సిరియక్ టెక్స్ట్లో దీనిని ఎస్సర్ అని చూస్తాం, అనగా మలచుట. అర్ధ పరిధిలో కుమ్మరివాడు కుండ చేసే పని యొక్క నైపుణ్యముతో దానికి ఆకారం ఇవ్వడం లేదా మలచుట అన్నది దీని అర్ధ పరిధి యొక్క భావార్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వినియోగములో యాసర్ అనే హీబ్రూ పదము రమారమిగా 65 సార్లు ఉటంకించబడినది. ప్రధాన సందర్భాలలో కుమ్మరివాడు కుండ చేసేటువంటి మట్టిని మలచడానికి వివరించడానికి యసర్ అనే పదం వాడబడ్డది. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు మనుష్యుని మలుచుట కొరకు యసర్ అనే హీబ్రూ పదం వాడబడ్డది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు జనములను వారి యొక్క భవితవ్యాన్ని మలచుటను చూయించడానికి యసర్ అనే పదం వాడబడ్డది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములు యొక్క వ్యాఖ్య అనుసారంగా దీని యొక్క రూపము వైసిర్. ఇది దీని యొక్క స్టెమ్ ఈజ్ హల్. కాల భావము కథన భూతకాలము. కర్త యెహోవా ఎలోహిం. సృష్టించబడినవాడు ఆదాము. అర్థము దేవుడు కుండ చేసే కుమ్మరివాడిలా వ్యక్తిగతంగా ఆదామును బహుశ్రద్ధతో మలిచాడు. ఇది యసర్ అనే హీబ్రూ పదం యొక్క పూర్ణమైన భావగర్భితమైనటువంటి అర్థము. కుండే చేసేవాడు మట్టి, దానికి ప్రతీకగా మనం చూస్తాం. దైవము లేదా దేవుడు యెహోవా ఎలోహిం, కుండ చేసేవాడు లేదా కుమ్మరివాడు. మనము మట్టిని పోలికలో ఉన్నాం. అర్థాలు దేవుడు మనలను చేసినప్పుడు ఉద్దేశపూర్వకమైన రూపకల్పనతో మనల్ని నిర్మించినాడు. దేవునితో సంబంధము కలిగి ఉండడానికి మనల్ని నిర్మించినాడు. ఇది జీవన యొక్క లక్ష్యంగా మనం నేర్చుకుంటాం. ధార్మికమైనటువంటి అర్థములో మనిషి యాదృచ్ఛికుడు కాదు. దేవుడు మనిషిని మలచినటువంటి పాత్ర. దేవుడు యాంత్రికుడు కాదు. దేవుడు నీకు నాకు ప్రతి మానవునికి వ్యక్తిగతమైనటువంటి అబ్బా లేదా తండ్రి, తల్లి లాంటివాడు. ప్రతి జీవితము దైవ ఉద్దేశముతో రూపొందించబడినది అని స్పష్టంగా సెలవివ్వడానికి హీబ్రూ భాషలో దేవుడు యాసర్ అన్న పదాన్ని ఉపయోగింపచేసినాడు. దేవుడు నీ ద్వారా మలిచిన పాత్రవు నీవు మిత్రమా. గాడ్ బ్లెస్.